జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సీరియస్ గా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ ఉప ఎన్నిక ఇన్ఛార్జితో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంపై ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు బై ఎలక్షన్ కోసం వార్ రూమ్ ఏర్పాటు చేస్తోంది బీఆర్ఎస్. వార్ నుంచే ఉప ఎన్నిక కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఉప ఎన్నిక ప్రచారం, సభలు, ర్యాలీలకు బీఆర్ఎస్ ప్లాన్లు సిద్ధం చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ర్యాలీలు నిర్వహించనున్నారు. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ పార్టీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పేరును ప్రకటించింది ఆ పార్టీ. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సీరియస్ గా దృష్టి సారించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ ప్రజల మనోగతం ఏంటి? అక్కడ ప్రజలు ఏమంటున్నారు యాసర్? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. మొదటి నుంచి బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ అనేది కంచుకోట. ఇప్పటికే గులాబీ శ్రేణులు ఉప ఎన్నిక ప్రచారాన్ని బాగా పరుగులు పెట్టిస్తున్నారు. ఓవైపు మాగంటి గోపీనాథ్ కుటుంబం కావచ్చు, మరోవైపు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు కళ్ళకు గట్టినట్టు వివరిస్తున్నారు. అటు బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది. ఏ గల్లీ చూసినా, ఏ వాడ చూసినా బీఆర్ఎస్ ప్రచారమే కనబడుతున్నాయి. గులాబీ జెండలే రేపలాడుతున్న పరిస్థితి మనం కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నియోజకవర్గం మొత్తం ఒక్కసారిగా చుట్టేశారు. అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలను నియమించి దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అటు ప్రత్యర్థి పార్టీలు నిర్వహించిన సర్వేలోనూ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నట్లు తెలుస్తోంది. ఏదైతే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన మంచి పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట వేలాదిగా కదులుతున్నారు. ప్రచారంలో వేలాదిగా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. దశాబ్ద కాలంగా వరుస విజయాలతో గులాబీ పార్టీ తిరుగు లేకుండా నియోజకవర్గం దూసుకుపోతుంది. ఏదైతే ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో బీఆర్ఎస్ ముందుంది. ఎన్నికల బరిలో ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుయక్తులు పన్నినా, అడ్డదారిలో కలిసి నడిచిన బీఆర్ఎస్ పార్టీ ముందు ఎవరు నిలవలేకపోతున్నాయి. దశాబ్దానికి పై గులాబీ జెండాను ఇక్కడి ఓటర్లు హక్కున చేర్చుకుంటూ వస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు స్వచ్ఛందంగా మాగంటి సునీతకు తమ మద్దతును తెలుపుతున్నారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని భరోసాను కల్పిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల బల్ల ప్రత్యర్థి పార్టీ ఎన్ని కుయక్తులు పన్నినా, అడ్డదారిలో కలిసి నడిచిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం ముందుగానే వెళ్తుంది. దశాబ్దానికి పైగా ఇక్కడి గులాబీ జెండాను ఇక్కడి ఓటర్లు హక్కున చేర్చుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ హయాంలో వేల కోట్లు ఖర్చు చేసిన నియోజకవర్గాన్ని, మాగంటి గోపీనాథ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. గోపీనాథ్ సారథ్యంలో అటు సంక్షేమం కావచ్చు, ఇటు అభివృద్ధి పథకాలు ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ కు చెక్కుచేదనే స్థానాన్ని సంపాదించుకుంది. అదే అభిమానంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు మాగంటి సునీతకు సపోర్టుగా నిలుస్తున్నారు. మా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నా. మరోవైపు మాగంటి సునీత ప్రచారానికి ప్రజల నుంచి స్పందన నడుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికెప్పుడు నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే కోణంలో కార్యకర్తలకు అటు బీఆర్ఎస్ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి గాను ముఖ్య ఉద్దేశం కూడా అదే కదా యాసర్. ఇవాళ టెలికాన్ఫరెన్స్ సంబంధించి ముఖ్య ఉద్దేశం జూబ్లీహిల్స్ లో ఎట్టి పరిస్థితుల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. గతంలో కూడా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని టెలికాన్ఫరెన్స్ లో కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ యాసర్, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సీరియస్ గా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ ఉప ఎన్నిక ఇన్ఛార్జీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంపై ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు బై ఎలక్షన్ కోసం వార్ రూమ్ ఏర్పాటు చేస్తోంది బీఆర్ఎస్. వార్ నుంచి ఉప ఎన్నిక కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఉప ఎన్నిక ప్రచారం, సభలు, ర్యాలీలకు బీఆర్ఎస్ ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ర్యాలీలు నిర్వహించనున్నారు. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ పార్టీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పేరును ప్రకటించింది ఆ పార్టీ. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది.